ఇక చదవడం వచ్చు, ప్రాబ్లం ఏంటి చెప్పండి? ప్రాబ్లం ఏంటి? లైటింగ్ ఎఫెక్ట్ కదండి. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎన్నో వచ్చిన వరకు? 4వ వచనం వరకు. ఈ 4వ వచనంలో మనం మొదటి నుండి 4వ వచనం వరకు చూసినప్పుడు ఏమి చూడగలుగుతున్నాం అక్కడ చెప్పండి? పరిశుద్ధాత్ముడు దిగి రావడం, తర్వాత వారి మీద క్రముకోవడం. ఎలాగా? అగ్ని జ్వాలలుగాను, విభాగింపబడినట్లుగాను, నాలుకలు చాచుతున్నట్లుగాను. అంటే నాలుక చాచడం అంటే అగ్ని ఏం చేస్తుంటుంది? కొంత అటు కొంత ఇటు చల్లచెదిరి వెళ్తూ ఉంటుంది కదా, దానిని నాలుక చాచినట్లుగానే అభివర్ణించాడు అక్కడ. అంటే అలంకారప్రాయంగా వ్రాయబడిందని బైబిల్ గ్రంథం చాలా సందర్భాల్లో మీకు చెబుతూ వస్తున్నాను. అది గమనించాలి. ఈ అలంకారప్రాయంగా వ్రాయబడిన గ్రంథం యొక్క మర్మాలను మనం ధ్యానిస్తున్నాం. అయితే ప్రియులారా, పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు జనులందరూ ఒక చోట కూడినప్పుడు బలమైన గాలి వంటి ధ్వని రావడం దేనికి చూసినా చెప్పండి? దేనికి చూసినది? దేవుని యొక్క ప్రత్యక్షతకు సూచన. వినండి, దేవుని యొక్క ప్రత్యక్షతకు సూచన. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడడం కూడా దేనికి సూచన? ఆయన ఉనికికి సాదృశ్యంగా కనబడతాయి. అయితే అక్కడ కూడిన వారందరూ తమది కాని పరభాషతో మాట్లాడడం, అంటే ఒక క్రొత్త అనుభూతిని లోకి వారిని నడిపించబడడం చూస్తున్నాం. దిస్ ఈజ్ ద హోలీ స్పిరిట్. అంటే అక్కడ కూడిన ప్రతి ఒక్కరూ ఏ అనుభూతి ఉన్నారు చెప్పండి? హోలీ స్పిరిట్తో నింపబడినటువంటి అనుభూతి ఉన్నారు. అసలు ఈ ప్రారంభోత్సవంలో పెంతెకొస్తు పండుగ దినము అన్నాడు కదా. ఈ పెంతెకొస్తు పండుగ అంటే ఏమిటి అసలు? పెంతెకొస్తు అనేది మనం ఎప్పుడైనా విన్నామా చెప్పండి? పెంతెకొస్తు అనే మాట ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడు వింటాం చెప్పండి? పెంతెకొస్తు అనే మాట ఎక్కడ వింటాం మనం? పెంతెకొస్తు సంఘాలు కదా, పెంతెకొస్తు సంఘాలు ఉంటాయి. ఆ సంఘం ఏం పేరయ్యా? మీ సంఘం పేరంటే మాది పెంతెకొస్తు సంఘం అండి అనో, మాది లూథరన్ సంఘం అనో, మాది ఎల్ఈఎఫ్ సంఘం అనో, లేకపోతే మాది క్రీస్తు సంఘం అనో, మాది బ్రదరన్ సంఘం అనో, మాది భక్తి సింగర్ సంఘం అనో, లేకపోతే ఏదో రకరకాల, మాది జీడిఎం సంఘము, బ్రదరన్ సంఘము, అంటే కొంచెం ఇంచుమించు ఒకటేలేండి. అలాగా రకరకాల పేర్లు మనం చూస్తుంటాం. అసలు ఈ పెంతెకొస్తు అంటే ఏమిటి? ఈ పెంతెకొస్తు అనేది తెలుగు భాషేనా అంటే అది మీకు పూర్వం చెప్పాను. పూర్వం అంటే గడిచిన రోజుల్లో చెప్పాను. ఏమని? లోకా గారికి ఏ భాష బాగా వచ్చని చెప్పాను? గ్రీకు భాష బహు లెస్సగా వచ్చని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. అంటే అది నా జ్ఞానం కాదు, కేవలము చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. కనుక ఆయన కొన్ని పదాలు ఎలా వ్రాస్తూ ఉన్నారంటే ఆ గ్రీకు పదం యొక్క భాషను ఇక్కడ అక్కడక్కడ చూపించడం మనం చూస్తుంటాం. అయితే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే పెంతెకొస్తు అనేది గ్రీకు పదమైనటువంటి పెంటకోస్ట్ అనేటువంటి పదం నుండి తీయబడింది. ఈ పెంతెకొస్తు అనే పదం పెంటకాస్ట్ అనేటువంటి పదం నుండి తీయబడినటువంటి ఈ పదము, ఆ పెంటకోస్ట్ అంటే గ్రీకులో అర్థం ఏంటంటే 50 అని అర్థం. ఏమని అర్థం? 50 అని అర్థం. ఆ 50 అని ఎందుకు అర్థం అంటే అది వారు సొంతంగా నిర్ణయించుకున్న అర్థాలు కావయి. ఆ అర్థం ఎవరు చెప్పారంటే బైబిల్ గ్రంథమే చెప్పింది. కనుకనే చాలామంది పండితులు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చాలా విషయాలు మనకి కూలంకషంగా అర్థం కాకపోయినప్పటికీ వాటిని విడమర్చి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మనం చూసినా కానీ ఆ సందర్భం ఇదా అనుకోం. ఈ సందర్భం యొక్క ఆంతర్యం ఏంటని ఆలోచన చేయం. ఏదో చదువుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాం. కనుక మనకు అర్థం కాకపోవచ్చు. ఇది మన పితరుల కాలం నుండి జరుపుకునే ఒక పండుగగా, ప్రధానమైన పండుగగా మనం చూడొచ్చు. దీన్ని ఈ పెంతెకొస్తు పండుగని ఎప్పటి నుంచి చూడొచ్చు చెప్పండి? ఇలా పరిశుద్ధాత్ముడు వచ్చిన రోజునే అది పెంతెకొస్తు దినమైంది అనడానికే లేదు. ఈ మన పితరులు ఎప్పుడు జరుపుకున్నాడంటే ఈ పండుగను చాలా ఎర్లీ డేస్లో
ఏషియన్ డేస్లో కూడా ఈ పండుగలు మనం చేశారు. మన పితరులు చేసిన పండుగలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మన పితరులు ప్రాముఖ్యంగా 7 పండుగలు చేశారు. 7 పండుగలు ఏంటి చూడండి. పాత నిబంధన పరిచయభాగంలో లేవియా కాండము 23వ అధ్యాయం కాడికి రండి. మీరు బైబిల్ తీయండి. లేవియా కాండము 23వ అధ్యాయాన్ని బైబిల్ తీసుకోండి. మీరు చదవద్దు, అప్పుడే చెప్తాను. 23వ అధ్యాయాన్ని మీరు తీసుకోండి. 23వ అధ్యాయంలో సల్మాన్ రాజు గారు మీరు చదవండి. మొదటి పండగ పస్కా పండుగ. పస్కా పండుగ మొదటి పండుగ. పస్కా పండుగ అంటే ఏంటి? పస్కా అనేది కూడా నో పులియన్ రొట్టెల పండుగ ఉంది. అందుకనే మీరు కంగారు పడకండి, చెప్తాను. కంగారు పడకండి, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ని మీకు చెప్తున్నాను. మీరు ఎందుకంటే నావలే రేపొద్దుట సంఘాన్ని నడిపించేవారన్నా అయి ఉండాలి, లేకపోతే ఎవరికైనా బోధించేవారన్నా అయి ఉండాలి, లేకపోతే ఆ గ్రంథాన్ని బహుగా ఎరిగిన వారై ఉండాలి అనే ఉద్దేశం తప్ప ఈ ప్రయత్నం అంతా కూడా ఏదో నా పాండిత్యాన్ని నేనేదో మీకు ప్రూవ్ చేయాలని కాదు. ఎందుకంటే మనం ఎవరం కూడా పండితులం కాదు. నేను చేసే ప్రార్థనలో ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ చిన్న జ్ఞానంతో నీ బైబిల్ గ్రంథాన్ని వాటి మూలాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేయ ప్రభా అనేసి ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు లేవియా కాండము 23వ అధ్యాయం 5వ వచనం చదవండి సల్మాన్ రాజు గారు. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. చాలు ఏం పండుగ జరిగిన అన్నాడు? పస్కా పండుగ. ఏదేనా మొదటి నెల. మొదటి నెల అని అనడానికి గల కారణం ఏంటంటే వారు ఐగుప్తు దేశము నుండి విడుదల పొంది వస్తున్నటువంటి నెల. ఏ నెలది? మొదటి నెల. మనకి ఏ నెలది? మనకే నెల? మనకి వాళ్ళకి మొదటి నెల అన్నారండి, మనకి జనవరి నెల. సరే, మన పరిస్థితి ఎక్కడ లేదు. ఈ లేవియా కాండంలో మన పరిస్థితి లేదు. ఉన్నా మనకు అర్థం కాదు. కానీ మనము కూడా ఉంటాం అక్కడ. లేవియా కాండంలో మనం కూడా ఉంటాం, కానీ మనకు అర్థం కాదు. ఇక్కడ చూద్దాం. అయితే ఈ పస్కా పండుగ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొందిన సందర్భమును జ్ఞాపకం చేసుకుంటూ పండుగ చేసుకున్నారు. ఈ పండుగ ఎందుకు చేసుకున్నారంటే చెప్పండి. ఇశ్రాయేలీలు బానిసత్వం నుండి విడుదల పొందినప్పుడు చూడండి, ఒక్కొక్క వ్యక్తి అంటాడు, ఒక రైతుకు జీతాన్ని కుదిరి వీడి దగ్గర ఈ సాలు ఎప్పుడవుతుందని 1000 టెంకాయలు కొట్టానండి అంటాడు. ఏనండి ఏమంటాడు? 1000 టెంకాయలు కొట్టాను అంటాడు. కొట్టడు. 1000 టెంకాయలు కాదు, ఒక కొబ్బరికాయ కూడా కొట్టడు వాడు. కానీ వాడి ఫీలింగ్ అనమాట అది. ఎంత శ్రమ పడ్డాను, ఇన్ని బాధలు పడ్డాను, ఎంత హింసించేసాడండి. రాత్రి లేదు, పగలేదు, ఒక తల్లితో తండ్రితో మాట్లాడడం లేదు, భార్యతో మాట్లాడడం లేదు, బిడ్డలతో మాట్లాడడం లేదు, నా సొంత పనులు లేవు. ఒక రాక్షసులాగా నన్ను హింసించాడు. ఒక రాక్షసుడి దగ్గర నేను పనిచేశాను, ఇప్పటికి నాకు విడుదల పొందాను, ఎంత హాయిగా ఉందని ప్రాణం, తల బరువు అంతా తీసేసినట్టుంది అంటాడు కదా. ఈ మాటలు మన దైనందిన జీవితంలో ఎదురవుతుంటాయి. ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఆ బానిసత్వంలో ఐగుప్తు దేశంలో ఎన్ని శ్రమలు అనిపించారో ఎవరికి తెలుసు చెప్పండి? వారికే తెలుసు. తర్వాత అప్పగించిన దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దాం. మౌనంగా ఉండకండి, సమాధానం చెప్పండి. వారికి తెలుసు, శ్రమలు అనిపించిన వారికి తెలుసు. తర్వాత ఎవరికి తెలుసు? యెహోవాకు తెలుసు. ఎందుకంటే అప్పగించిన వాడు ఆయనే కదా. దేనిని బట్టి అప్పగించాడు? వారి చెప్పండి, వారి క్రియలను బట్టి. రైట్, ఓకే. అయితే అది మొదటి పండుగ. ఆ పండుగ అంటే పస్కా పండుగ. దాన్ని పాస్ ఓవర్ అంటారు. గ్రీకులో ఏమంటారంటే పాస్ ఓవర్ అంటే ఏంటంటే దాని అర్థం దాటిపోవుట. పాస్ ఓవర్ అంటే దాని అర్థం ఏంటంటే దాటిపోవుట. వారు ఇరుకులలో నుంచి, ఇబ్బందుల నుంచి, ఐగుప్తు కొలుముల నుండి, శ్రమ కొలువు నుండి బయటకు వచ్చారు కనుక వారు ఆ పండుగ చేసుకున్నారు. రెండవది, ఇప్పుడు మీరు అన్నారు అలేఖ్య ఏ పండుగని? ఇందాకేదో పండుగ అన్నారు కదా, పస్కా పండుగ అంటే పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ వేరు, పొంగని రొట్టెల పండుగ వేరు. పొంగని రొట్టెల పండుగ గురించి మనం చాలా మాట్లాడాల్సినటువంటి విషయాలు ముందు నేను చెప్తాను. అయితే ఆ లేవియా కాండము 23వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ఆ నెల 15వ దినం. ఇది ఎన్నో దినం? ఇది పస్కా పండుగ చేసుకునేది ఎన్నో దినం? 14వ దినం. ఇది మనం మొదటి నెల ఏం చేసుకుంటామండి? మొదటి నెల
సిగ్గు లేకుండా చెప్పండి. 14వ తారీఖున ఏం చేసుకుంటాం? చేసుకుంటామా? తప్పేం లేదు. ఎందుకు తప్పలేదంటే, ఇప్పుడు లోకమంతా సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అడమని చెప్పలేదు, నువ్వు కూడా సంతోషంగా ఉండు. కానీ ఆ సంతోషం ఎవరితో పంచుకోవాలా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను బట్టి ఏం చేయాలి? ప్రభువా, ఈ రోజున లోకంతో పాటు నేను కూడా సంతోషించే స్థితినిచ్చావు, అందును బట్టి నీకు వందనాలు, అందును బట్టి నీకు వందనాలు. లోకమంతా పప్పులు వండుకుంటుందని నువ్వు పప్పులు వండుకోవాల్సిన పని లేదు. లోకమంతా ఏదో పిండి వంటలు చేసుకుంటుందనో లేకపోతే కోళ్ళు కోసుకుంటుందనో నథింగ్. నీకు నచ్చితే ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు కూడా పండుగ. ఎందుకు ప్రతిరోజు పండుగ చెప్పండి? ఈ రాత్రి పడకల మీద నుంచి రేపటి దినాన్ని చూస్తున్నామంటే పండుగ కదా, పుట్టినరోజు కదా. ఏమండి, ఈ రోజున ఎవరు పుట్టినరోజు? హర్షవర్ధన్ పుట్టినరోజు కదా. మరి ఈ రోజున పుట్టినరోజుకి వచ్చాడంటే నేనంతా దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే కదా. కాబట్టి గడిచిన కాలం అంతా కాచిన దేవుడు మరలా ఈ రోజు నుండి రాబోయే సంవత్సరం వరకు కాచి కాపాడతాడనే గొప్ప ఆలోచన కలిగి, ఆశ కలిగి ప్రభు పాదాల చెంత వారు శరణు పెడుతున్నారు. ఎవరంటే సతీష్ గారి కుటుంబం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రెండవ పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ. అది ఏ రోజున చేశారు? ఇక్కడ ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు, ఏమండి, ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు మార్గ మధ్యంలో ఏం చేస్తున్నారంటే, మరి ఒక్కరోజుతోటి ప్రయాణం అయిపోలేదు కదా. ఏమండి, ఈ రోజున అమెరికాలో రావాలంటే 24 గంటలు వెళ్ళి వచ్చేయచ్చు. కానీ ఆ రోజు అటువంటి ప్రయాణాలు కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రెండవ పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ. దానిని లేవియాకాండము 23:6 మనం చాలా స్పష్టంగా చూస్తాం. మూడవ పండుగ ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. దీనిని ఏం పండుగ అంటారు? కోతకాలపు పండుగ అని కూడా అంటారు. వినండి, ప్రథమ ఫలాల పండుగకి ఇంకొక పేరు ఏంటంటే చెప్పండి? కోతకాలముల పండుగ. దానిని లేవియాకాండము 23:10 మనం చూస్తాం. చదవండి, 23:10. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోకి మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను అన్నాడు. చాలండి. ఏం చేయాలి? ఈ ప్రథమ ఫలాల పండుగ ఏ పండుగ అన్నాను? కోతకాలపు పండుగని కూడా అన్నాను. ఈ కోతకాలపు పండుగకును వినండి, మనము చదువుతున్నటువంటి దేనికి ఏ పండుగ? ఏ పండుగ? పెంతుకొస్తు పండుగ అనేటువంటి సందర్భానికి చాలా ఏముంది చెప్పండి? దగ్గర సంబంధం ఉంది. ఎక్కడ నుండే ఈ పెంతుకొస్తు దినము ప్రారంభమవుతుంది. ఇది సరే, ముందు చూద్దాం. ఇక 4వ పండుగ ఏ పండుగ అంటే వెంటనే వచ్చే పండుగ పెంతుకొస్తు పండుగ. చెప్పాను కదా. ఏ పండుగ తర్వాత వచ్చే పండుగ చెప్పండి? ఏ పండుగ తర్వాత వచ్చే పండుగ పెంతుకొస్తు పండుగ? ప్రథమ ఫలముల పండుగ లేక కోతకాలపు పండుగ తర్వాత వచ్చే పండుగే పెంతుకొస్తు. అదే పెంటకోస్ట్ అంటే 50వ దినము పండుగ. 50వ దినము దాని అర్థం. పెంతుకొస్తు పండుగ అంటే 50వ దినం దాని అర్థం. అయితే దీని గురించి మనం చూడగలం. లేవియాకాండము ఒకసారి చూద్దాం. 15వ నుండి 16వ వరకు. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అంటే విశ్రాంతి దినం అంటే ఏ రోజు? నన్ను విశ్రాంతి దినం అంటే నాటికి నేటికి కూడా శనివారమే విశ్రాంతి దినం. మరి మన పితరులు విశ్రాంతి దినాన్ని ప్రభువుని ఆరాధించారు. మరి మనము ఏ రోజున ఆరాధిస్తున్నాం చెప్పండి? మరుసటి రోజు. ఆ మరుసటి రోజు ఏమన్నాడంటే విశ్రాంతి దినము తర్వాత మరుసటి రోజు మనం చూస్తున్నప్పుడు ఏమైందంటే అది పునరుత్థాన దినమైంది. అర్థమైందండి? అది పునరుత్థాన దినమైంది. కనుక పునరుత్థాన దినమన అంటే మనకు యేసుక్రీస్తు వారు రక్షణను అనుగ్రహించి ఏమండి మన పాపాలను సిలువ మ్రాను మీద నలగగొట్టి వేలాడదీసినటువంటి సందర్భాన్ని మనం ఈ రోజున ఆయన తన శిష్యులకు చూపినటువంటి మాదిరి అంటే శరీరమును రక్తమును
జ్ఞాపకం చేసుకోమని చెప్పారు కదా, ఆ రోజున మనము చేస్తున్నాం. అయితే అసలు మన పితరులకు విశ్రాంతి దినం ఏంటి? శనివారమే కదా, సోమవారమా, శనివారం అన్నవా, రైట్, ఓకే. ఇక్కడ మరొకసారి చూద్దాం, 15 నుంచి 16 వరకు చదవండి ఒకసారి. మొదలుకొని అంటే మరణాలు అంటే ఏ రోజు? ఆదివారం. ఇప్పుడు పునరుత్థాన దినం అనకండి, అప్పుడే నేను కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అనండి పునరుత్థాన దినం, లేకపోతే అప్పటి వరకే అది ఏ రోజు? విశ్రాంతి దినం తర్వాత రోజే ఆదివారమే. అల్లాడించు పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను అన్నాడు కదా. ఎన్ని వారాలు? రైట్, శనివారము విశ్రాంతి దినం, తర్వాత రోజు ఏ రోజు? ఆదివారం. అంటే ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. వారం పూర్తి అయిపోయింది కదా. మరలా వారం. అలాగే 7 వారాలు జరిగితే ఎన్ని రోజులు అవుతుంది? 7 వారాలు జరిగితే ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుందండి? 7 ఏళ్ళు 49. అంటే 49వ రోజు ఏ రోజుతో ముగుస్తుంది? ఏ రోజుతో ముగుస్తుంది? 49వ రోజు శనివారంతో ముగుస్తుంది. శనివారంతో ముగిసినటువంటి రోజును 49వ రోజు అయితే 50వ రోజే ఏ రోజు? ఇప్పుడు చెప్పండి. పెంతుకొస్తు దినం. ఆ పెంతుకొస్తు దినమే మనం చూస్తున్నటువంటి అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి పెంతుకొస్తు దినం, అంటే 50వ దినం. దీని అర్థం ఏంటంటే ఒకసారి విందాం. పెంతుకొస్తు దినము అంటే ఇది పస్కా తరువాత 50వ రోజున జరుపుకునే కోత పండుగ తర్వాత, ఇది యెహోవా మోషేకు సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రమునిచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకునే పండుగ ఇది. ఏ పండుగ? వినండి, ఇక్కడ మనకి ఏం లింక్ అవుతుంది? అపోస్తల కార్యాల గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి పెంతుకొస్తు దినం రోజున జరిగిన సందర్భము దేనికి లింక్ అవుతుందంటే, లేవియాకాండంలో లేక లేవియాకాండం అనకూడదు, నిర్గమకాండంలో మోషేకు తండ్రి అయిన దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమండి, ఆ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి సందర్భము ఏమవుతుందంటే లింక్ అవుతుంది ఇక్కడ. దానికి దీనికి ఏం కుదురుతుంది? సంధి కుదురుతుంది. దేనికి? ధర్మశాస్త్రం యొక్క ఆగమనానికి, అపోస్తల కార్యములో దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మనికి, అక్కడ జరుగుతున్నటువంటి ఆ స్థలానికి సంభాషణకును ఏం దొరుకుతుందంటే సారూప్యత అనుబంధం కనబడుతుంటుంది. మనం ముందు చూద్దాం. ఇక 5వది ఏ పండుగ అంటే బోరల పండుగ. చదువుదాం. లేవియాకాండము 23వ అధ్యాయం 24వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినము, అందులో వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎన్నో పండుగ అనేది? 5వ పండుగ. ఏ పండుగ అన్నాను? బోరల పండుగ. దీనికే ఇంకొక పేరేముందంటే శృంగధ్వని పండుగ. శృంగధ్వని అంటే ఏంటి? ఇప్పుడు చాలా సందర్భాల్లో ఒక బోరను పెట్టి ఊదడం చూస్తాం కదా, బోర. ఈ బోరను ఎక్కడ ఉపయోగించారు మన పితరులు చెప్పండి? ఎస్, ఎరుకో గోడలు కూలడానికి ఎన్ని దినాలు ప్రదక్షిణ చేశారు? 7 దినాలు ప్రదక్షిణ చేసిన తర్వాత వారందరూ తన యాజకుని మాట చొప్పున బోరలు వదగా ఎరుకో గోడలు ఏమైపోయాయి? బదులైపోయి. అది వేరే సందర్భం చూద్దాం. కానీ బోరల పండుగ అనేటువంటి సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. తర్వాత 6వది ఏ పండుగ అంటే ప్రాయశ్చిత దినము కొరకైనటువంటి పండుగ. ప్రాయశ్చిత దినం అని ఎందుకన్నారు అంటే వారి పాపముల కొరకు ఏం చేసుకోవాలి? ప్రతి మనుషుడు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి, చేయబడాలి. వారి పాపములు ప్రాయశ్చిత్తం చేయబడాలి. కనుకనే వారు 6వ పండుగ ప్రాయశ్చిత్త దిన పండుగగా చేశారు. 23వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. లేవియాకాండము ఎలాగమ్మా? 7వ నెల 10వ దినము. ఏ నిమిత్తము? పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. అందుకనే ఈ పండుగకి ఏం పెట్టారంటే ప్రాయశ్చిత్త దిన పండుగ. ప్రజల పాపముల నిమిత్తము
పరిహారము కోరుతూ యాజకుడు చేసే పవిత్ర దిన పండుగ ఇది. యాజకుడు చేసే పవిత్ర దిన పండుగ అంటే వీరందరూ చేసేది కాదు. వీరందరిని కూర్చోబెట్టి ఎవరు చేయాలి ఈ పండుగని? యాజకుడు చేయాల్సినటువంటి పండుగ. తర్వాత ఇప్పుడు ఎన్ని పండుగలు అని చెప్పాను? ఇజ్రాయేలీలు జరుపుకున్న పండుగలు ఎన్ని పండుగలు అని చెప్పాను? 7 పండుగలు అన్నాను కదా. 6 పండుగలు చూసాం. 7వ పండుగ ఏ పండుగ అంటే గుడారాల పండుగ. గుడారాల పండుగని మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నారు కదా, బాగా తెలుసు. ఈ పండుగ దేని నిమిత్తము? చూడండి ఒకసారి 23వ అధ్యాయం లేవికాండము 34 వచనం చదవండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను చేయవలెను. 7 దినాల వరకు. మరి ఎరుకో గోడలు కూలినప్పుడు ఎన్ని దినాలు ప్రదక్షిణ చేశారు? 7 దినాలే కదా. ఈ గుడారాల పండుగకు ఇంకొక పేరు ఏంటంటే పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ అన్న గుడారాల పండుగ అన్న ఒకటి. అయితే ఈ పర్ణశాలల పండుగ ఎవరు చేస్తారంటే ఇప్పటికీ కూడా ఎవరు చేస్తారు చెప్పండి? ఓకే, బైబిల్ మిషనా? బైబిల్ మిషన్, ఇంకా హోసన్న మినిస్ట్రీస్, ఇంకా చెప్పండి, బాగా చెప్పాలి. మనం ఏ దినం గురించి మాట్లాడుతున్నాం? అందులో ప్రాముఖ్యంగా లేవికాండంలో ఏ దినం నుంచి మనం ఈ పెంతెకొస్తు పండగకి ముందు ఏ పండుగ? పెంతెకొస్తు పండగకి ముందు పండుగ ఏ పండుగ? 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ లేక కోతకాలపు పండుగ కదా. ఈ కోతకాలపు పండుగ ఏ రోజున ప్రారంభమైంది చెప్పండి? విశ్రాంతి దినము అన్నాడు కదా. అంటే శనివారం, అంటే ప్రారంభం ఆదివారమే ప్రారంభమవుతుంది. కానీ విశ్రాంతి దినాన్ని మీరు ప్రార్థనలు విజ్ఞాపనలు సంఘంగా కూడి పరిశుద్ధ సంఘంగా కూడిన తర్వాత ఈ చేసుకున్న తర్వాత ఆ పనిని ప్రారంభించి మరుసటి రోజు నుంచి ఆ మొదటి పనును ఎక్కడ తీసుకురమ్మన్నాడు? యాజకుని దగ్గర తీసుకురమ్మని చెప్తాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ప్రథమ కాలపు పండుగ తర్వాత వచ్చినటువంటి ఏ పండుగ? పెంతెకొస్తు పండుగ. ఆ పెంతెకొస్తు పండుగ తర్వాత మనం చూసినటువంటి 7వ పండుగ, అంటే ఆ మధ్యలో పండుగలు వదిలేసిన తర్వాత ఆఖరి పండుగ 7వ పండుగ మనం చూసినప్పుడు అది పర్ణశాలల పండుగ అని మనం చూసాం కదా. ఈ పర్ణశాలల పండుగను ఎవరు చేస్తున్నారంటే మీకు ఎంత చెప్పడానికి గల కారణం 7th డే వారు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరు చేస్తారు చెప్పండి? 7th డే వారు. తెలుసా మీకు? 7th డే చర్చిలు ఎప్పుడన్నా ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నాయి తెలుసా? వారు ఏ రోజు చేస్తారు చెప్పండి? శనివారం నాడే ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. శనివారం నాడు ఆరాధన చేసి ఏమంటారంటే మిగిలిన సంఘాల వారు చేసేటువంటి ఆరాధన అంతా తప్పు, మేము చేసే ఆరాధనే ఒప్పు అంటారు. బైబిల్ అర్థం కాకపోతే అర్థం కాదని చెప్పాలి, కానీ తప్పు ఒప్పులు ఎంచడానికి మనకి ఏం లేదు చెప్పండి? అధికారము కానీ జ్ఞానం కానీ లేదు. ఎందుకంటే కాలానుగుణంగా ఇప్పుడు వినండి, ఈ ఏట వరకు మన జీవితంలో ఏం జరిగిందో మనం చెప్పగలుగుతాం కదా. రేపేం జరిగిద్దో ఎవరు చెప్పగలరు? ఎవరన్నా ప్రిడిక్షన్ చేయగలరా? రేపు ఇది జరిగిద్దని చేయగలమా? చేయలేం కదా. కాబట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథం కానీ పాత నిబంధన లేకపోతే నూతన నిబంధన గ్రంథం కానీ ఈ కాలాలన్నీ జరిగిపోయిన తర్వాత మనకు అనుగ్రహించబడింది కనుక మనకు అర్థమవుతుంది. ఈ అర్థమయ్యే క్రమంలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, మనకు అర్థమైనట్లు బోధించేయడం కాదు. మనకు అర్థం కాని విషయం ఏదైనా ఉందంటే అక్కడ తప్పనిసరిగా ఎలా ఉండాలి? నోరు మూసుకుని మౌనంగా ఉండాలి. అంతే తప్ప నాకు ధర్మశాస్త్ర గ్రంథం అంతా తెలుసు, నూతన నిబంధన అంతా తెలుసు, క్రీస్తు కార్యాలు తెలుసు, పరిశుద్ధాత్మ కార్యాలు తెలుసు అంటే నథింగ్. మనం అందరం కూడా జీరో. మనం అందరం కూడా జీరోగా ఉన్నప్పుడే, మనం తగ్గించుకున్నప్పుడే నేను శూన్యము ప్రభా, నేను విలువలేని వాడను, విలువలేని దానను, అయితే నాకు ఈ విలువ ఎలా వచ్చిందంటే నీవు నా ప్రక్కన ఉన్నట్టు చేత. వినండి, మనకి ఈ విలువ ఎలా వచ్చిందంటే మనం జీరోమే, కానీ ఆయన కుడి ప్రక్కన మనం పెట్టుకున్నాడు అనుకో ఏమైపోయాయి మనం? నిన్న విన్నాం కదా మనం, ఆయన కుడి ప్రక్కన అనేటువంటి మాట విన్నాం కదా. మనము జీరో, కానీ ఆయన ఒకటైనప్పుడు ఆ కుడి ప్రక్కన జీరో ఉందనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మన స్థానం ఏమవుతుంది? అమాంతం పెరిగిపోతుంది కదా. అసలు వెలకట్టలేనటువంటి విలువ. ఈ విషయాలు మనం గమనించాలి. కాబట్టి 7th డే వారు ఈ గుడారాల పండుగను తప్పనిసరిగా
చేస్తారు. ఈ గుడారాల పండుగ అరణ్య ప్రయాణంలో దేవుడు కాపాడిన దానికి జ్ఞాపకార్థంగా గుడారాలలో నివసించిన 8 రోజులు వారు ఈ పండుగను చేసుకుంటూ వచ్చారు. ఎవరు? మన పితరులు. అయితే ఈ పండుగలలో ప్రధానమైనవి మన పితరులు నేటికి కూడా 3 పండుగలు ప్రధానంగా జరుపుకుంటారు. నేటికి కూడా ఏ పండుగలు అవి అంటే, ఏ రోజు అప్పగింపబడ్డాడు? కరెక్ట్గా మన క్యాలెండర్లో ఇదే రోజు. ఈరోజే రోజు గురువారం కదండి, గురువారం కదా. ఈ రోజునే ఆయన మనం ఆఖరి పరిశుద్ధ వారంలో గురువారమున ఏం చేస్తాం? తప్పనిసరిగా బల్లారాధనలో పాలుపంపులు పొందుతాం. మీకు ఒకటి చెప్పనా, ఈ శిల్వ ధ్యానాలు ఒక ఆచరణ క్రమంలో ఆచరిస్తే అసలు ఈ 40 దినాలు సంస్కారంలో పాలుపంపులు పొందకూడదు. కానీ ఇది ఆచార భక్తి కాదు, కేవలము దేవుని నీతిని నెరవేర్చడానికే మనం ఇక్కడికి పిలవబడ్డాం. అందుకని ఇక్కడ ప్రాముఖ్యంగా ఏం చూస్తాం? పస్కా పండుగ చూస్తాం. పస్కా పండుగ అంటే దాని అర్థం ఏంటి? దాటిపోవుడు కదా. ఎక్కడి నుండి ఎక్కడ దాటిపోతున్నారు వినండి. ఈ అధ్యాయాలలో యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి ప్రయాణం అంతటిలో ఆయన ఈ తర్వాత మరలా చెప్పండి ఆ పూర్వపు జీవితాన్ని జీవించడు. ఈ తర్వాత యెరూషలేముకు ఆఖరిగా వచ్చినటువంటి ప్రయాణం, యెరూషలేము ఆఖరి ప్రయాణం మట్టల ద్వారం. ఆ ప్రయాణం యెరూషలేముకు జాగిన తర్వాత ఆయన మరలా యెరూషలేము ఇక్కడికి రాలేదు. ఎక్కడికి? బేతనియా, గలిలయ ఆ ప్రాంతాలకు ఆయన మరలా, అంటే తాను నిత్యము తిరిగి వాక్య పరిచర్య చేసినటువంటి ప్రార్థనలకు మరలా తిరిగి రాలే. యెరూషలేము యాత్రతోటి ఆయన ఆగిపోయాడు. అది మట్ల ద్వారం. సరే, మనం ముందుకెళ్దాం. రెండవది ఏ పండుగ అంటే మనం ఇప్పుడు చదువుతున్నటువంటి అక్కడికి వెళ్ళొద్దు. ఇక 3 పండుగలు అన్నాను కదా. ఇజ్రాయేలీలు ప్రధానంగా 3 పండుగలు ఆచరిస్తారు. 1 పస్కా పండుగ, ప్రధానమైన పండుగ. 2 పెంతెకొస్తు పండుగ. 3 ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఈ పండుగను మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందాక మీరు చెప్పారు కదా, ఏసన్న గారి నారాయణ వీళ్ళని ఎంతోమందిని చెప్పారు. అయితే ఈ పండుగలు కొట్టివేయబడ్డాయి అనేటువంటి సత్యము నాటి క్రైస్తవ్యానికి అర్థం కావడం లేదు. మరి మనం క్రిస్మస్ కూడా చేసుకుంటున్నాం కదండి, అది కూడా పండుగే కదా అంటే క్రిస్మస్ పండుగ అనకూడదు. క్రిస్మస్ ఆరాధన, అది క్రిస్మస్ పండుగ కాదు. కాకపోతే దాంట్లో కొత్త బట్టలు కట్టుకోవడం, ఏదో పిండి వంటలు చేసుకోవడం, మన బంధువులను పిలుచుకోవడం, మన బిడ్డలను పిలుచుకోవడం, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు దేవుని మందిరానికి వెళ్ళడం, ఈ ఆలోచన చేసినప్పుడు అదొక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది, కానీ అది పండుగ కాదు. కాబట్టి అది కూడా క్రీస్తు ఆరాధనే. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుటే. అందులో క్రిస్మస్ పండుగనే మాటలేదు. మనం ఒకవేళ దాన్ని ఆ ఆరాధనని ఇప్పుడు ఈ 40 దినాలు మనకు పండుగలే. ఏ పండుగలు? శిలువ పండుగలే. ఎందుకంటే మనము కొత్త బట్ట కట్టుకోము, లేకపోతే ఒక పిండి వంట వండుకోము. కానీ ప్రతిదినము నూతనముగా ఏం చూస్తున్నాం చెప్పండి? యేసు ప్రభు తన శిష్యులతో 40 దినాలు ఏ రీతిగా అయితే గడిపాడో ఆ రీతిగా మనము ప్రభు సన్నిధిలో 40 దినాలు గడపడానికి ఇక్కడికి వచ్చాం. చూడండి ఎంత ధన్యత. ప్రతిరోజు వచ్చే సంవత్సరం మనకి భాగ్యం ఉంటుందో ఉండదండి చెప్పలేము కదా. కాబట్టి నేడు అన్న సమయం ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా కాళ్ళు పని చేయకపోతే, నడవనివ్వకపోతే, లేకపోతే చూడండి చాలామంది ఈయన దగ్గుతున్నారు, రైట్, ఓకే, మీ ఆరోగ్యం బాగపోతే మానేవచ్చు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టక్కలేదు. ఇటువంటి సందర్భంలో కూడా మానేవచ్చు. కానీ నాకు సాగడం లేదనో మనం చెప్పాను కదా, ఇటువంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. ఇక్కడ ఈ 3 పండుగలు చాలా ప్రాముఖ్యంగా వారు జరుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇకపోతే ఇంకొక పేజీలోకి మనం వెళ్దాం. ఇచ్చాను కదా, మీకు ఇచ్చానా? మనము ఈ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా దేని గురించి చూస్తున్నాం? పెంతెకొస్తు పండుగ గురించి చూస్తున్నాం. ఈ పెంతెకొస్తు పండుగ అనే సందర్భం వచ్చినప్పుడు మన పితరులు జరిపినటువంటి పండుగలలో 7 పండుగలు, అందులో ప్రధానమైనవి 1 పస్కా పండుగని, 2వది పెంతెకొస్తు పండుగని, 3వది పర్ణశాలల పండుగని లేకపోతే గుడారాల పండుగని చెప్పాం. ఇందులో మనము చూడాల్సింది పెంతెకొస్తు పండుగ అనేటువంటి సందర్భాన్ని. ఈ పెంతెకొస్తు అనున్నది గ్రీకు పదమైనటువంటి ఇలాగా అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాను కదా.
ఈ మాటకి అర్థం కూడా మనం చూసాం. లేవియకాండములో 23వ అధ్యాయము 15వ వచనంలో 50వ దినము అనే దానికి ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు బైబిల్ చెప్పింది మనం చెప్పమ్మా. బైబిలే చెప్పిందా? ఎప్పుడు చెప్పాడు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పాడా, లేకపోతే ఆది కాలంలోనే చెప్పాడా? అనాది కాలంలోనే, తండ్రి కాలంలోనే ఇది పెంతెకొస్తు దినమని 50వ రోజు అనేటువంటి విషయాన్ని చెప్పాడు కదా. ఆ 50వ దినం అన్నదాన్ని దాని యొక్క భాష తర్జమా చేసిన తర్వాత మనకు అది పెంతెకొస్తుగా ఉంది. అది పెంతెకొస్తు అనేటువంటి సందర్భాన్ని కూడా మనం అక్కడే చూసాం. ఏమండి? ఇకపోతే నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు అప్పగింపబడక మునుపు జరిగిన సందర్భాన్ని మనం చూస్తే, మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో మనం ఆ సందర్భాన్ని చూడగలుగుతాం. ఏ సందర్భం? పస్కా పండుగ గురించి, పస్కా గురించి కదా. యేసు తను అప్పగింపబడిన రోజున సాయంకాలమున అనేటువంటి సందర్భాన్ని మనం ఆ 26వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇందాక మనం చదువుకున్నాం లేవియకాండము 23వ అధ్యాయంలోనే 6వ వచనంలో ఏమని చదివాం? ఇందాక మీకు చెప్పాను, పులియని రొట్టెల పండుగ బాగా గుర్తుంచుకోండి. తర్వాత కోతకాలం పండుగ బాగా గుర్తుంచుకోండి. తర్వాత బోర్ల పండుగ వద్దు. తర్వాత పర్ణశాల పండుగ కూడా కాదు, పెంతెకొస్తు పండుగ బాగా గుర్తుంచుకోండి అని చెప్పాను కదా. ఇక్కడ మనం చూసినప్పుడు 6వ వచనంలో 23వ అధ్యాయం 6వ వచనంలో పొంగని రొట్టెల పండుగ గురించి వస్తున్నాం కదా. ఈ పొంగని రొట్టె ఏంటి? యేసుక్రీస్తు వారు కూడా నా శరీరము అని ఇచ్చాడు కదా. దేన్ని ఇచ్చాడు చెప్పండి? దేన్ని ఇచ్చాడు? రొట్టెనిచ్చాడు. కానీ ఇక్కడ సందర్భాన్ని చూస్తే యేసుక్రీస్తు వారు తన శరీరాన్నే ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పండి. పులి అని ముద్దగా దేనికి అప్పగిస్తున్నాడు? శిలువ మరణానికి అప్పగిస్తున్నాడు కదా. పులి అని ముద్ద అంటే, పులిసిన ముద్ద అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పులిసిన ముద్ద అంటే దాని అర్థం ఏంటి? కల్తీ కాదు. పులిసిన ముద్ద అంటే కల్తీ కాదండి, అది శ్రేష్టమైనది. కానీ ఏమంటాం దాన్ని మనం అప్పటికప్పుడు తాజాగా, రైట్, తాజాగా ఉన్నటువంటి ఆ పిండిని తీసుకుని మనం అన్ని పరికరాలతో కలిపిన తర్వాత అది కొంతకాలం అలా ఉంచమనుకోండి. అంటే కొంతకాలం అంటే కొన్ని గడియలు ఏమవుతుంది? దాని స్వభావం మార్పు చెందుతూ ఉంటుంది కదా. దాని స్వభావం ఏమవుతుంటుంది? మార్పు చెందుతూ 24 గంటలు గడిచేసరికి అది ఏ స్థితికి వస్తుంది? ప్రారంభ స్థితి నుంచి ఏ స్థితికి వస్తుంది అంటే పారవేయబడే స్థితికి వస్తుంది కదా. అందుకనే మనం భోజనం వండుకున్నప్పుడు చక్కగా వెచ్చవెచ్చని అన్నం తింటాం కదా. అది సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది? అప్పుడున్న వెచ్చదనం ఎందుకు లేదు, అప్పుడున్న తాజా, అప్పుడున్న రుచి ఎందుకు లేదు అంటే అదేమవుతుంది? కాబట్టి నేడు డాక్టర్స్ ఏమంటారంటే సద్దన్నాలు తినకండి. చాలామంది, మా మిస్సెస్ అనేది నాకు సద్దన్నం బలమండి అనేది ఏమైపోయింది? షుగర్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఉదాహరణకి ఎందుకు చెప్తున్నామంటే, ఏదైనా ఒక వస్తువు తాజాగా ఉండడం ఆ సమయము తర్వాత ఏమవుతుంటుందంటే పాడవుతూ ప్రారంభం అవుతుంటుంది. ఇక్కడ పులి అని రొట్టె అంటే ఈ రొట్టెకు సాదృశ్యంగా ఏమిచ్చారంటే ఆయన శరీరాన్ని చూపించాడు. ఇది నా శరీరం అన్నాడు కదా. ఆయన ఈ పులి అని రొట్టెని అంటే సజీవముగా ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ఎక్కడ అప్పగిస్తున్నాడు చెప్పండి? శిలువ మరణానికి అప్పగిస్తున్నాడు. ఇది సజీవమైన ముద్ద, ఇది క్రీస్తు శరీరముగా మనం చూడవచ్చు. ఈ పులి అని రొట్టె సాదృశ్యమే. దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు సజీవమైన శరీరానికి సాదృశ్యము. యాజకుని యొద్దకు తెచ్చి దానిని విశ్రాంతి దినము తర్వాత, అనగా శనివారం తర్వాత 7 వారములు అల్లలాడిస్తూ ఏంటండి ఏ రోజుకి వెళ్ళమన్నాడు? ఏ రోజుకి వెళ్ళమన్నాడు చెప్పండి? ఏ రోజుకి వెళ్ళమన్నాడు చెప్పాను కదా. 8వ వార ప్రారంభ దినం ఏ రోజు? అది ఆదివారమే. ఎన్నో రోజు? 8వ రోజు కాదు, 8వ వారం ప్రారంభ దినం ఆదివారం కదా. 50వ రోజు. మీరు ఈ కాంటెస్ట్ని విడిచిపెట్టకూడదు. 50వ రోజు కదా. పెంటెకొస్తడానికి 50 అని చెప్పుకున్నాం కదా. 50వ రోజు. అయితే అపోస్తల కార్యాల గ్రంథములో ఈ పెంతెకొస్తు దినాన 50వ రోజున జరిగినటువంటి గొప్ప
ఆ సన్నివేశాన్ని మనం చూసాం. ఏంటంటే ఆకాశం నుండి ఏమి దిగి వచ్చాయి? బలమైన అగ్నిజ్వాలలు. ఈ బలమైన అగ్నిజ్వాలలు మనం ఎక్కడ చూడగలుగుతాం? బలమైన గాలి అనేది ఎక్కడ చూడగలుగుతాం అంటే నిర్గమాకాండంలో మనం ఈ సందర్భాన్ని చూస్తాం. ఎందుకంటే 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము ఒకసారి తీయండి చూద్దాం అమ్మా. ఒకసారి నిర్గమకాండము 13వ అధ్యాయము అమ్మా. ఆఖరి వచనాలు చదవండి. 13వ అధ్యాయం ఆఖరి వచనాలు. ఎస్, ఆయన పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని కానీ పగటి వేళ మేఘస్తంభాన్ని కానీ ప్రజల ఎదురు నుండి తొలగింపలేదు. చదవండి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు తిరిగి ఈ రీతిగా ఆయన తన ప్రత్యక్షతను, అంటే మనం ఇక్కడ 2వ అధ్యాయంలో చూసినటువంటి ప్రత్యక్షత ఏంటి? అగ్ని జ్వాలలు చూస్తున్నాం కదా. ఈ ప్రత్యక్షత ఎక్కడ చూస్తున్నాం? ఇశ్రాయేలీయుల కాలంలోనే, నిర్గమకాండంలోనే 13వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఇంకా బాగా చెప్పాలంటే 19వ అధ్యాయం కాడికి రండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం కదా. ఎన్నో అధ్యాయంలో? 19వ అధ్యాయము 18వ వచనంలో కదా. అలాగే 40వ అధ్యాయం చూడండి, ఆఖరి వచనాలు 34, 35 వచనాలు ఒకసారి చూడండి. వినండి. ఒక మేఘము ప్రత్యక్ష గుడారం కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక ఎల్లలేకుండాను. గమనించండి, ఇక్కడ మేఘము మందిరము మీద నుండి పైకి లేస్తే వారు ప్రయాణము సాగించవచ్చు. వినండి, చాలా మనకు బాగా అర్థం కావాలంటే ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుడు ఎలా ఉన్నాడంటే, ఇందాక మనం చదువుకున్నాం 13వ అధ్యాయము 21, 22 వచనాల్లో, పగలు మేఘ స్తంభంనైనను రాత్రి అగ్ని స్తంభంనైనను వారి దగ్గర నుండి ఆయన తీసివేయలేదని చెప్పాడు. అంటే ఆయన ప్రత్యక్షత ఆ ప్రజలను విడిచిపెట్టలేదు. ఎలాగ విడిచిపెట్టలేదు? చీకటిలో కానీ పగటి వేళ ఎండవలనటువంటి బాధలలో కానీ. అంటే నేను మొన్న చెప్పుకున్నాం కదా, అదంతా కూడా ఏ ప్రదేశం అని చెప్పాను? అరణ్య ప్రదేశము మరియు అరణ్య ప్రదేశం, ఎడారి ప్రదేశం కదండి. అరణ్య ప్రదేశము, ఎడారి ప్రదేశం. ఈ అరణ్య ప్రదేశంలోనే, ఎడారి ప్రదేశంలోనే ఏముండదు? నీరు ఉండదు. మనలాగా ఆ దేశాలలో ఈ చెట్లు ఉన్న అడవుల్లో చెట్లు ఉండవు, కేవలం బండలే ఉంటాయి కదా. కొన్ని ఉదాహరణ కూడా చెప్పాను. ఆయా ప్రాంతాల్లో మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఉదాహరణ కూడా చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకున్నప్పుడు యెహోవా వారిని విడిచిపెట్టలేదు అనేటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అయితే అక్కడ అంటున్నాడు, ఆ మేఘము గుడారము పై నుండి పైకి వెళ్ళినప్పుడు వారి ప్రయాణం సాగించవచ్చు. తర్వాత ఆ మేఘము ఎన్ని రోజులైతే ఆ గుడారం మీద ఆగిపోయిందో అన్ని దినాల్లో వారు ఏం చేయాలి? ప్రయాణాన్ని ఆపేయాలి. ఆ రీతిగా చేసినప్పుడు దేవుని ఉగ్రతకు బలి కాకుండా వారు ప్రయాణం సాగించారు. మరి దేవుని ఉగ్రతకు ఎందుకు బలి అయ్యారు అంటే, దేవుని ఆజ్ఞను తిరస్కరించడం బట్టి కూడా వారు ఆ బలి అవ్వడం మనం చూస్తాం. ఈ రీతిగా అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో అగ్ని జ్వాలలు
విభాగింపబడడం అనేటువంటి మాట మనం చూసినప్పుడు ఆ అగ్ని వారి మీద రాలింది, కానీ ఆ అగ్ని చేత వారు ఏం చేయబడలేదు, కాల్చబడలేదు. ఈ అగ్ని ఇజ్రాయెల్ మీద ఉంది, కానీ వారు ఏం చేయబడలేదు చెప్పండి, కాల్చబడలేదు. ఈ మాట ఎందుకు చెప్తుందంటే, దేవుడు తన ప్రత్యక్షతను ఆనాడే, ఏనాడు, మన పూర్వీకుల కాలంలోనే, మన ఫోర్ ఫాదర్స్ కాలంలోనే ఆయన ప్రత్యక్షత ఎలాగా, ఒక ఉరుముగాను, ఒక మెరుపుగాను, ఒక మేఘముగాను, ఏమండి, ఒక అగ్నిగాను వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ సందర్భాన్ని ఇక్కడ కూడా మనము చూస్తున్నాము. రేపటి నుండి ఈ పాఠాన్ని కంటిన్యూ చేద్దాం. తలలు వంచని ప్రార్థన చేద్దాం.